ఇదొచ్చేసి లాస్ట్ సారి మనం కాంపిటీషన్‌లో కొట్టిన స్కోర్ అండ్ ప్రెజెంట్ మన పరిస్థితి చూడండి ఎలా ఉందో. 120 కేజెస్‌కి 1 రెప్ కొట్టేసి అండ్ సెకండ్ రెప్ క్లియర్ చేయలేక డైరెక్ట్ ఆ రాడ్ అయితే ఎనకకెత్తేసాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి పవర్ లిఫ్టింగ్‌లో మీరు స్క్వార్ కొడుతుంటే ఎనకకు రాడ్ ఎత్తేయడం కూడా ప్రాపర్‌గా రావాలి. లేకపోతే బ్యాక్ ఇంజ్యూరీస్ బాగా అయితాయి. డే 19 రూట్ టు సీఐఎల్ యాజ్ యూజువల్ మన బాడీ వెయిట్ వచ్చేసి 53.7 అండ్ డ్యూటీ నుంచి వచ్చేసిన తర్వాత లంచ్‌లో చికెన్ విత్ రైస్ అయితే తీసేసుకున్నాం. అండ్ ప్రీ వర్కౌట్ తీసేసుకొని జిమ్‌కైతే ఎళ్ళిపోయాం. ఈరోజు మనది లెగ్స్ డే అండ్ అలాగే స్క్వాట్స్ కూడా చేసేసాం. ఎందుకంటే పవర్ లిఫ్టింగ్‌కి యూజ్ అవుతుంది. షోల్డర్‌కో 2 వేరియేషన్స్ చేసేసి థ్రెడ్‌మిల్ మీద 1 అవర్ వాకింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ ఆ తర్వాత మన బాడీ కండిషన్ ఎలా ఉందో చూసుకున్నాం. మనకు వీడియో తీయడానికంటూ జిమ్‌లో ప్రాపర్‌గా ఎవరు లేరు. అందుకే ఇలా మిర్రర్ ముందు స్టాండ్ పెట్టుకొని మొబైల్ అలా పెట్టి వీడియో అయితే తీసుకుంటాను. మన వీడియో కష్టాలు చూడండి. అబ్బా! బాడీ కండిషన్ మాత్రం ఎక్సలెంట్‌గా తయారైంది. అండ్ ఇంటికొచ్చేసిన తర్వాత చికెన్ రైస్ అయితే తీసేసుకున్నాను డిన్నర్‌లో.